మీ మద్దతు ఎవరికి? జగన్మోహన్ రెడ్డికా లేదా పవన్ కళ్యాణ్ చంద్రబాబు? జగన్మోహన్ రెడ్డికి. ఏమ్మా? ఫస్ట్ నుంచి నేను జగన్మోహన్ రెడ్డికి, అంటే వాళ్ళ నాన్నగారికి వేసేదాన్ని, అప్పటి నుంచి ఇతనికే వేస్తాను అంతే. అంతేనా? అదే మరి విశాఖ సిటీ అంటే టీడీపీ కంచుకోట, ఇక్కడ ఓటర్లు అందరూ టీడీపీకే సపోర్ట్ అంటారు. లేదు లేదు, కంచుకోట ఏం కాదు. కాదు, జగన్మోహన్ రెడ్డి కూడా అభిమానులు ఉన్నారు. ఏం చెప్తారు జగన్ రెడ్డి పరిపాలన అంటే? ఏం చెప్తారు? పరిపాలన అంటే బాగానే ఉందమ్మా, హాస్పిటల్ పరంగా బాగానే ఉంది, తర్వాత అన్ని విధాలా బాగానే ఉంది. ప్రభుత్వ అవకాశం ఉందమ్మా? అవకాశం అతనే. అదే మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ తక్కువ మెజారిటీ తోటైనా సరే వీళ్ళు ఓట్లు సీరియడానికి వాళ్ళిద్దరూ కలుస్తున్నారు, అంత తప్ప తక్కువ మెజారిటీ తోటైనా సరే అతనే వస్తాడు. జగన్మోహన్ రెడ్డి. జనసేన కలిస్తే జగన్ ఖచ్చితంగా ఓడిపోతారు అంటారు టీడీపీలో? లేదమ్మా, లేదు. లేదా? మహిళలుగా మీరు ఓట్లు వేయరంట కదా? అందరూ వేస్తారు ఓట్లు. మహిళలుగా ఎందుకు? మహిళలుగా ఎక్కువ అవకాశాలు ఇచ్చారు అన్ని విధాలుగానే జగన్ గారు. మరి మాకు డోక్రా లోన్ మాఫీ చేశారు, అనుకున్నట్టుగా అతను ఎంత అనుకున్నారో అంతా చేశారు. డోక్రా లోన్ మాఫీ చేశారు. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటమ్మా? పవన్ కళ్యాణ్ దృష్టిలోనే లేరు మాకు. చంద్రబాబు నాయుడు కొంచెం పదవి చేశారు కాబట్టి, కొన్ని సంవత్సరాలు పరిపాలించారు కాబట్టి, అతను కొన్ని అప్పులు చేసి ఇతనికి అప్పు చేసి ఇతనికి హ్యాండ్ ఓవర్ చేశారు. ఏంటమ్మా, ఒక ఇల్లు ఎత్తలేని వాళ్ళవి ప్రభుత్వం ఎత్తాలంటే ఎంత కష్టం. కొన్ని అప్పుల్లోనే ఇతను వచ్చాడు. ఇవన్నీ ప్రకటించి లేటుగానే సరే మొత్తం అన్నీ ఏ ఇస్తారు అన్నాడు ఇచ్చారు. ఇవ్వకుండా ఏమో ఆపిలేదు. జనసేన టీడీపీ కలిస్తే మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు. లోకేష్ చంద్రబాబు బలంగా ఉంటే, వయసు ఉంటే చంద్రబాబు వచ్చినా ఒక పరిపాలించగలడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తాడు అంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు కొడుకుని ఎక్కించడానికి అతను ముందుకు నిలబడుతున్నాడు. అతను నిలబడి బలం లేదు. ఇతను పవన్ కళ్యాణ్కి ఆ ఛాన్స్ లేదు. ఇంకా అక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కొంచెం గట్టిగా ఉన్నాడు. మనిషి జగన్మోహన్ రెడ్డి.